హాయ్ అందరికీ శరార్థి. నేను మీ నరసతీష్ యాదవ్ను. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్, మంచి మంచి జోక్స్, మంచి మంచి కామెడీతోని, మంచి మంచి పద్యాలతో, పాటలతో నేను మీ ముందుకు వస్తున్నా. నాగా ప్రాణేశ్వర నాకు ఇతరన్నో మనకేమో తక్కువ ఉన్నదయ్యా. ఎండు ఉన్నది, బంగారం ఉన్నది, పువ్వులు ఉన్నాయి, తాగలున్నాయి, కానీ నేను ఏ జనం లోపల ఏ పాపం వేసిన్నో, ఇదే ఇతరులు తీసేసిన్నో, తాగే బాబుల్ల మందు పోసిన్నో, ఇది ఏ జనమ పాపమో గాని ఈ జనమ లోపల నాకు అమ్మాని పిలవనయ్యా ఓనా, అమ్మాని పిలవనయ్యా ఓనా, ఆడపిల్లలు లేరు ఓనాలో, ఆడపిల్లలేని ఇల్లే ఓనాలా, అడగ దోసవంతురయ్యా ఓనాలా, అందుకే అంటారవ్వా సుతులు ఉట్టేది ఎందుకంటే ముందు గదుల కొరకంటారు, కొడుకులు ఉట్టేది ఎందుకంటే తనకు చచ్చిపోయిన నాడు తన కొర్రాయి పెట్టి మన కొంటున్నాడు, మన పేరు మీద కొండంత పండుగ చేసుకున్నందుకంటున్నారా. రేపటి కాలాల మనం చచ్చిపోతే మనకు తన కొర్రాయి పెట్ట మనకొక్క కొడుకు లేడు, అలా ప్రభు సోరి ఎడవనందుకు మనకొక్క బిడ్డ లేదయ్యా. కొడుకులుంటే ఎవరారా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళు తాళం చేసుకుంటారు, కానీ ఎంతైనా కానీ మగవాళ్ళకుంటే పట్టుకుంటారు. మగోనికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మొక్కల సంతుల తలకాయ పెట్టుకొని నాలుగు తలగిస్తారు, కానీ మగోడు కొల్లె తీరవడంటలేరా. ఒక్క బిడ్డ రాదో ఉంటే రాదా, రేపటి కాదా పెద్ద వరుసలవాయి మనం మంచాల వాడినాల. ఒకవేళ మనం మరణం అయితే మన మరణమైన సంగతి మన బిడ్డలు లేవంగనే అయ్యో నా తల్లి మరణం అయ్యిందానవ్వా, మా నాయన మరణం అయ్యిందానని మన బిడ్డలు ఏ సేళ్ళల్లో ఉన్నా సెలకల్లో ఉన్నా సేలక సెలకలక రాల ఇల్లక పువ్వలక తలవరక తాళవరక నా బిడ్డని అవ్వయ్య ఆఖరి మాటకు మోసుకోపోతే బిడ్డు నీ బంగారు చేతులతో ఇంత చీగా చెందవైపోతే వారి వాడగట్టలు గడవంగ మన బిడ్డ లేడవంగ ఇక సచ్చిన మన లేకపోతే బతకలేదే ఓనాలా ఎక్కడి బాధలో బాధలు వచ్చే
నాకు ఎక్కడి శ్రమాలో శ్రమలే వచ్చేను రామరాల సింగల నాన్న భార్య రామరాల సింగల సత్తరన్న మాటలమ్మ నోడిగట్ట వచ్చనమ్మ నా భార్య కొడుకు లేకపోతే బిడ్డలు లేకపోతే ప్రాణం పోవాలని కోరుకుంటున్నవే బాబా అన్నపూర్ణదేవి చచ్చిపోయి సాధించేది ఏమి లేదు ప్రతి గుండు కొట్లాడు అన్నాడు భగవంతుడు ఆగో చచ్చిపోయినాక 10 మంది బిడ్డల గంటవా 10 మంది కొడుకుల గంటవా బామా ఆత్మహత్య మహాపాతకం అని అంటారు ఆగో మానవ జన్మ అంటే ఇది లాస్ట్ జన్మ చివరి జన్మ ఓ బామా అన్నపూర్ణదేవి వల్ల సత్తరన్న మాట నీ నోటికి రానియకు ఆగో ఎందుకొరకని అంటే ఈ మానవ జన్మ నరం మీద పుండు 4 వద్దుల పోగాటకము నీళ్ళ మీది బుడిగా మానవుని శరీరం నెత్తుడు మాంసం తిట్టేగాని పుత్తడెన్నడు కాబోదంటారు బాబా అయినా ధరణిలో 1000 ఏళ్ళు తనుపు నిలబగబోదు ధనమెప్పటికీ శాశ్వతంబు కాదు ధరణిలో 1000 ఏళ్ళు తనుపు నిలబగబోదు ధనమెప్పటికీ శాశ్వతంబు కాదు అరాజు దాతులు నీ వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలము నిన్ను బతికించుదురో లేరో ఆ బల పరక్రమమేమి పనికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు కోచి మాత్రమైన కొండబోరే వెర్రి కుక్కల భ్రమలన్నీ మరిసి నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖము దేవా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దుర్గ దూరని అంటారు బామా సత్తరన్న మాట నీ నోటికి రానియకు సావు మనిషికి పరిష్కారం కాదు ఆగో మరి అటువంటి ఆయుసు గుడి నాడు చచ్చిపోవాలి గాని ఆత్మహత్య మహాపాతకం అంటారమ్మా నువ్వే బాధపడుతున్నావా నేనైతే బాధపడతలేను అప్పటికైనా చూడుంది నాదా మరి అటువంటి ఒక్క ఆడదాని అందు ఎందు లోపం ఉండి ఆడోళ్ళకు సంతానం కాకపోతే మగవాణ్ణి కూడా గొడ్డోడని అంటారమ్మా మగవాణి అందు ఎందు లోపం ఉండి ఆడవాళ్లకు సంతానం కాకపోతే ఆడదే గొడ్డుదని అంటారు నీతి లేని బ్రహ్మదేవుడు ఆడోళ్ళకో రాత రాసిండు మగోళ్ళకో రాత రాసిండు దేవుడు ఆడోళ్ళకో రాత మగోళ్ళకో రాత అని ఎట్లా అని అంటే మరి ఇంట్లోకెళ్ళి మగవాడు అయి పుట్టినప్పుడు ఆ యొక్క మరి అటువంటి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిపోయేటప్పుడు గల్లు ఎగిరేసుకుంటూనే పోతాడు అవతల 6 నెలలు తిరిగి మళ్ళీ ఇంటికి రావంగా గల్లు ఎగిరేసుకుంటేనే ఇంటికత్తాడు అదే ఆడపుట్టుక అట్లా కాదవ్వా మరి అటువంటి ఎదిగిన బిడ్డ ఇంటి లోపల ఉన్న బిడ్డ బయటికి వెళ్ళిపోయింది అనుకో అత్తనన్నయాళ్ళకు మళ్ళీ తిరిగి ఇంటికి రాకపోతే ఇంట్లో ఉన్న తల్లికి అనుమానమే ఇంట్లో ఉన్న తండ్రికి అనుమానమే ఇంటి లోపల ఉన్న తోడబుట్టిన వాళ్ళకి అనుమానమేనాట ఆడ జన్మే అదృష్టహీనమంటారు బాబాయి వల్ల నువ్వు ఏడవకు తుడవకు అన్నాడు భార్య కన్నీళ్లు తుడిసి అగో ఇప్పుడే ఎగిరముగా తిరుపతి తీరంగం ఓ నంది మానంది కాశీ గయ యమునవాడ పుణ్యక్షేత్రాలు తిరిగి ఆగో సంతానం తెచ్చుకోమ్మా అని భార్యకు సెలవు పెట్టి కచ్చిన కాడికి వెళ్ళిపోయి పరిపాలన ఎత్తున్నాడయ్యా రాజులేవా రాజ్యాన రాజు అన్నాడు వంటి ఆనందమారాజు కచ్చిన కాడి పోయి రాజ్యం వెళ్తున్నాడు భగవంతా ఈ నిమ్మలగిరి పట్నం లోపల గొడ్డు అంటే 3 గుట్ల ముచ్చట్ల బతికాయ 4 గుట్ల నవ్వుల బతికాయ సత్యనేను పొందైన పొత్తగారి నింద పాడబడయి నింద నేను పోయలేను కొద్ది పురుషుడు దానం కొద్ది
మంది పిల్లలు అన్నారు నేను ఏ జన్మల ఏ పాపం వేసిందో ఓ బిడ్డలారా దాసి బిడ్డలారా ధర్మకాంతరారా మరి 7 దాశాలు ఎప్పుడు పెట్టుకొని ఉజల కాని ఎట్లా పోతున్నది ఆ కన్న తల్లియే